హలో ఫ్రెండ్స్, తెలంగాణ మొబిలిటీ వ్యాలీకి అత్యంత సమీపంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎన్కతల ఏరియాలో డిటిసిపి మరియు రెరా అప్రూవల్ కలిగిన వెంచర్ ఉంది. ఈ వెంచర్ పేరు ద లేక్ వ్యూ. ముందుగా ఈ వెంచర్ డీటెయిల్స్ చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ వెంచర్ మొత్తం 11 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు ఎల్పి నెంబర్ మరియు టిఎస్ రెరా నెంబర్ చూడొచ్చు. ఇక్కడ మొత్తం 99 విల్లా ప్లాట్స్ వస్తాయి. ఇక్కడ వచ్చే ప్లాట్ సైజెస్ 267 స్క్వేర్ యార్డ్స్. ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. 1 acre సైజ్ లో ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. నియర్ బై ఉన్న లేక్ కి జస్ట్ 500 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలానే ఇక్కడ ప్రొవైడ్ చేసే ఎమ్యూనిటీస్ ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని రోడ్స్ బీటీ రోడ్స్ ఉంటాయి. ఈ రోడ్స్ సైజెస్ 40 feet మరియు 33 feet ఉంటాయి. క్లబ్ హౌస్ విత్ కాటేజెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. వైఫై ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్లాట్స్ అన్ని 100% వాస్తు కంప్లైంట్. చిల్డ్రన్ కి సెపరేట్ ప్లే ఏరియా ఉంటుంది. ఎవెన్యూ ప్లాంటేషన్ చేస్తున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉంటుంది. 24/7 సెక్యూరిటీ విత్ సీసీటీవీ కవరేజ్ ఉంటుంది. ప్రతి ప్లాట్ కి పైప్డ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. అలానే 2 years ఫ్రీ మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వెంచర్ లో ఫ్రంట్ సైడ్ వచ్చే ప్లాట్స్ అన్ని కమర్షియల్ ప్లాట్స్. ఇక్కడ ఉన్న ప్లాట్స్ లో 90% ప్లాట్స్ సేల్ అయిపోయినాయి. వాటిలో ఎక్కువ ప్లాట్స్ ని డాక్టర్స్ మరియు ఐటీ ప్రొఫెషనల్స్ పర్చేజ్ చేశారు. ఇక్కడ ఉన్న ప్లాట్స్ లో కొన్ని ఈస్ట్ ఫేసింగ్ 267 స్క్వేర్ యార్డ్ ప్లాట్స్, అలానే కమర్షియల్ ప్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఈ ఏరియాలో డిటిసిపి మరియు రెరా అప్రూవ్డ్ వెంచర్స్ అన్నిటిలో కల్లా బెస్ట్ ప్రైస్ ని ఆఫర్ చేస్తున్నారు. లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. ఇవి ఈ వెంచర్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన లేక్ వ్యూ ఉన్న లొకేషన్. ఇది ఎక్కడ ఉంది అని అర్థం కావడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనం చూస్తున్న రోడ్డు శంకరపల్లి నుంచి మెహతాబ్ ఖాన్ గూడ మీద గుండా ఎన్కతలకు వచ్చే దారి. ఈ ఎన్కతల దగ్గర రైట్ సైడ్ తీసుకుంటే మనం లేక్ వ్యూ దగ్గరికి వస్తాం. సో మీరు కింద చూస్తున్నది శంకరపల్లి నుంచి వచ్చే మెయిన్ రోడ్. ఈ ఎదురుగా ఉన్న రోడ్ మన లేక్ వ్యూ వెంచర్కి వెళ్లే రోడ్. మీరు లాంగ్ లో లేక్ ను కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి ఒక 5 minutes డ్రైవ్ చేస్తే లేక్ వ్యూ దగ్గరికి వెళ్తాము. సో ఈ ఎన్కతలాకి ఆపోజిట్ లో అంటే ఈ శంకరపల్లి మోవిన్పేట రోడ్డుకి లెఫ్ట్ సైడ్ లో ఈ లొకేషన్ లో మొబిలిటీ వ్యాలీ వస్తుంది. ఇక్కడ మీరు మొబిలిటీ వ్యాలీ గేట్ 2 అలానే అర్కతల ఏరియాలో ఫుడ్ పార్క్ ను కూడా చూడొచ్చు. ఇదే తెలంగాణ మొబిలిటీ వ్యాలీ పక్కన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చే లొకేషన్. ప్రస్తుతానికి రోడ్డు వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ సుమారుగా 350 ఎకరాల్లో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే మనం నవాపేట్ అలానే వికారాబాద్ కి కనెక్ట్ అవ్వచ్చు. అలానే ఇటువైపు చూస్తే ఎదురుగా ఫారెస్ట్ లాగా ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ లో తెలంగాణ మొబిలిటీ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ల్యాండ్ ఎక్విజిషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అంటే ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఫ్యూచర్ అవసరాల కోసం మ్యానుఫ్యాక్చరింగ్ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్స్ కోసం ప్రొవైడ్ చేసిన ల్యాండ్ పార్సెల్స్ అన్నిటిని కలిపి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని అంటారు. ఈ మొబిలిటీ వ్యాలీ మొత్తం 1200 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చే యూనిట్స్ లో ఈవీ టెస్టింగ్ ల్యాబ్, బ్యాటరీ టెస్టింగ్ ల్యాబ్, సిమ్యులేషన్ ల్యాబ్, కాంపోనెంట్ టెస్టింగ్ ల్యాబ్, అలానే హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్స్ కి సంబంధించిన టెస్టింగ్ ల్యాబ్స్ వస్తాయి. అలానే ఇక్కడ సిటీ సిమ్యులేషన్ ట్రాక్ ని, అడాస్ ట్రాక్ ని కూడా నిర్మిస్తారు. అడాస్ అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్. ఇక్కడ నిర్మించే బిల్డింగ్స్ లో ఆటోమేటివ్ యూనివర్సిటీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ప్లగ్ అండ్ ప్లే ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ లో హుండై ఆల్రెడీ 1400 crores ఇన్వెస్ట్ చేస్తామని అనౌన్స్ చేసింది. జర్మన్ ఆటో పార్ట్స్ మ్యానుఫ్యాక్చరర్ ZF 322 crores ని ఇన్వెస్ట్ చేస్తామని అనౌన్స్ చేసింది. ఫిస్కర్ కంపెనీ యుఎస్ తర్వాత ఫస్ట్ ఇంజనీరింగ్ R&D ఫెసిలిటీని ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. అపోలో కంపెనీ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ని ఏర్పాటు చేయబోతుంది. బాష్ కంపెనీ ఆటోమోటివ్స్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సేఫ్టీ సొల్యూషన్స్ ని డెవలప్ చేయడం కోసం 3000 members ని హైర్ చేసుకుంటామని అనౌన్స్ చేసింది. తర్వాత దీన్ని ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే మన లేక్ వ్యూకి కనెక్టివిటీ ఎలా అంటే శంకరపల్లి నుంచి మెహతాబ్ ఖాన్ గూడ మీద గుండా సుమారుగా 20 km డిస్టెన్స్ ఉంటుంది. రీసెంట్ గా అనౌన్స్ చేసిన RRR అంటే రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఈ ఏరియాలోంచే వెళ్తుంది. సో మన ప్రాజెక్ట్ కి దగ్గరలో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్, అలానే రీజనల్ రింగ్ రోడ్, ఇలా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అలానే ఈ శంకరపల్లి రోడ్డుకి ప్యారలల్ గా ఇక్కడ ముంబై హైవే ఉంటుంది. ఈ ముంబై హైవే మీద సదాశివపేట కన్నా ముందు ఒక 100 feet రోడ్డు ఎన్కతల దాకా ప్రపోజల్ ఉంది. ఈ 100 feet రోడ్డు మన వెంచర్ ముందు నుంచే వెళ్తుంది. ప్రస్తుతం ఈ ఏరియాలో డిటిసిపి లేఅవుట్ లో అన్నిటికన్నా తక్కువ ప్రైస్ లో ప్లాట్లని అందిస్తున్న ఈ వెంచర్ లో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ లో మంచి అప్రిసియేషన్ వస్తుంది. అలానే మనం ప్రైసింగ్ పరంగా చూసుకుంటే శంకరపల్లి అనేది ఆల్రెడీ సాచురేట్ అయిపోయింది ఏరియా. ఇక్కడ చాలా ఎక్కువ చెప్తున్నారు ల్యాండ్ రేట్స్.
ఎందుకు అంటే ఈ శంకరపల్లికి దగ్గరలోనే నియోపాలిస్ ఉంటుంది. నియోపాలిస్ నుంచి శంకరపల్లికి ఒక 20 km డిస్టెన్స్. అలానే ఈ లొకేషన్ లో మేదార్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ అనేది ఒకటి వస్తుంది. కనెక్టివిటీ కూడా ఎలా అంటే మనం ఈ రోడ్ లోనే కాకుండా ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ 2 దగ్గర దిగి కూడా ఈ రోడ్ లో కనెక్ట్ అవ్వచ్చు వయా మోకిలా. సో ఈ ఏరియా అంతా ఆల్రెడీ డెవలప్ అయింది. ఇక్కడ ఉన్న ఏరియాలో ప్రస్తుతం మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫర్ట్ చేయలేని సిచ్యువేషన్ ఉంది. ఫ్యూచర్ లో డెఫినెట్ గా డెవలప్మెంట్ అనేది శంకరపల్లి దాటి ఇటువైపు వస్తుంది. సో బడ్జెట్ పరంగా ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా మంచి డెసిషన్ అవుతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ గురించి వివరాలు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.